ఓం గం గణేశాయ నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుమండల రూపిణి గురు లలిత పరాభట్టారికాయ నమః. ఓం శ్రీ గురుగారికి జై, అమ్మవారికి జై. అమ్మ, కొంతమంది భక్తులు అడుగుతున్నారు, అందరూ కూడా ఈ సాధన, ఆత్మ సాధన చేయవచ్చా? చేయవచ్చు తల్లి, తప్పకుండా చేయవచ్చు, అందరూ చేయవచ్చు. ఇప్పుడు పుట్టిన పసిబిడ్డలు అందరూ కూడా ఒకే డాక్టర్ అవ్వలేరు, ఒకే ఇంజనీర్ అవ్వలేరు, ఒకే సైంటిస్ట్ అవ్వలేరు, అందరూ ఒకటే అవ్వలేరు కదా. ఎవరి తల్లిదండ్రి ఇచ్చా, పిల్లల ఇచ్చా ప్రకారం వాళ్ళు చదువుతున్న చదువు ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కటి వాళ్ళు చదువుకుంటారు. పెద్దగా అయిన తర్వాత అదే వాళ్ళు అవుతారు తప్పకుండా. అట్లాగే ఈ అమ్మవారి సాధన మాత్రం ప్రతి ఒక్కరూ చేయడానికి అర్హులే. ఎట్లా అంటే, ఇప్పుడు డాక్టర్ కోర్స్ చేసుకుంటూ కూడా ఇది నేను చేయట్లేదు, నా యందున్న పరమాత్మ చేస్తున్నాడు, పాస్ అవుతాడు, డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయిన తర్వాత పేషెంట్లను చూసేటప్పుడు కూడా ఈ సాధకులు అన్నమాట, ఈ ఆత్మ సాధకులు. అలా చూడవచ్చు. ఆ తల్లే నా లోపల ఉండి పేషెంట్లను చూస్తుందంటే ఇంకా అది చాలా మంచిగా చూడబడుతుంది. ఆ పేషెంట్ తొందరగా క్యూర్ అవుతారు. ఎందుకంటే చూసేది ఒక జ్ఞాని, డాక్టర్ రూపంలో ఉన్న జ్ఞాని అమ్మవారు. ఆ డాక్టర్ జ్ఞాని అయిపోయింది. ఎవరైతే వాళ్ళు, స్త్రీ అయితే స్త్రీ, పురుషులు అయితే పురుషులు. డాక్టర్ లోపల ఉంది అమ్మవారి తత్వం, ఆత్మతత్వం. ఆయన తెలుసుకుంది కాబట్టి జ్ఞాని. అట్లా తెలుసుకొని చేసిన కర్మ చాలా బాగుంటుంది. కాబట్టి ఎందులో ఉండి అందులో ఆ వర్క్ చేస్తే అది చాలా పరిపూర్ణతనిస్తుంది అన్నమాట. అయితే ఎందుకు చేయకూడదు? ఇది అందరికీ అవైలబుల్, అందరూ చేయొచ్చు. అందరూ మోక్షాన్ని పొందడానికి ఆ భగవంతుడు మానవ జన్మనిచ్చాడు. మానవ జన్మనిచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చేయడానికి మనము ముందుకు రావాలా. చేస్తే చాలా విధాలుగా బాగుంటుంది. ఒక్క విధంగా అని చెప్పలేము. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంటాం. అవి నెరవేరుతూ ఉంటాయి. ఎందుకంటే మనము సాధనలో బాగా ముందుకు పోతున్నాం కాబట్టి, అప్పుడు ఆ పవర్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా అనుకుంటున్నాం, అది సడన్లీ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఉట్టి కోరికలకే మనం చేస్తున్నాము అన్నప్పుడు కొంచెం కోరికలు కూడా ఆలస్యం అవుతాయి. ఇంకా సాధన అంటే అంతగా ఉండదు. ఆలోచన ఉన్న సాధనలో ముందుకు పోయే ఆస్కారం ఉండదు. ఎందుకంటే అంతగా మనము దానికి సంబంధించిన ఏదైతే చేయాలో అది చేయట్లేదు కాబట్టి. దానికి సంబంధించింది మనం ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో, పోతూ ఉంటామో, ఆ దారి వెంబట, ఆ సాధన వెంబట ముందుకు పోతూ ఉంటామో, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ చిన్న అన్నీ అడగకుండానే అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఒక బాటెంబడి నడుస్తున్నాము, ఆకలేస్తుంది, పళ్ళ చెట్లు అడవిలో మంచి రకాల అన్నీ వస్తుంటాయి. అప్పుడు మామిడిపండు తినుకుంటూ పోవచ్చు, సపోటాలు తినుకుంటూ పోవచ్చు, గ్రేప్స్, అరటిపండ్లు, ఇలా అన్నీ తినుకుంటూ అడవి వెంబడే మనం పోతుంది. ఒక దానికోసం కష్టతరమైన అడవిలో నడవాల్సి వచ్చింది. గమ్యం చేరుకోవడానికి పోతున్నాం, కానీ ఆకలేసింది. దేవుడు మాత్రం అన్నీ ఇచ్చాడు ఫలాలు. అట్లాగే మన సాధనలో కూడా మనం గమ్యం చేరుకోవడానికి వెళ్తున్నాం. కొన్ని రుగ్మతలు వస్తూ ఉంటాయి, కానీ అవి తీర్చుకునే ఒక శక్తి కూడా భగవంతుడు మనకి కల్పిస్తాడు. అది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. రెండు పరంగా కూడా మనం గమ్యం చేరుకుంటాం. కాబట్టి ఇప్పుడు పూజ అయినా కూడా మనకి తెలియదు, ఆత్మ గురించి తెలియదు.
పూజ చేస్తుంటాం. అది కొంత ఫలితాన్ని ఇస్తుంది. కానీ జ్ఞాని చేసే పూజ తన ఆత్మనే అక్కడ ఉంది, అణువణువున ఉంది కదా ఆత్మ. ఆ గుడిలో ఉంది, అన్నిట్లో ఉంది అణువణువున. చెట్టుకి అయినా పూజ చేసినా కూడా నా ఆత్మ శక్తి తల్లి నువ్వు అని చెప్పి పూజ చేస్తాడు. కాబట్టి అప్పుడు ఆ చెట్టు పులకిస్తుంది. కాబట్టి దేవుడు కూడా అలానే అక్కడ జ్ఞాని పూజ చేస్తే, ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాళ్ళు పూజ చేస్తే తెలుసుకొని చేస్తారు. నా ఆత్మకే, నా పరమాత్మకే చేస్తుంది. ఆత్మనే పరమాత్మ, నా ఆత్మనే అనంతంగా ఉంది, పరంగా ఉంది కాబట్టి పరమాత్మ. ఆ పరమాత్మకి నేను చేస్తున్నాను అని చేస్తాను. అందుకే గురువుగారు మీరు పూజ చేస్తే బాగుంటుంది అంటారు. అలా మేము పూజ చేస్తే అంతగా రాదు, మీరు చేస్తే బాగుంటుంది గురుగారు, మీరు చేయండి, మీ చేతితో పూజ చేయండి గురుగారు మా ఇంట్లో. అది దానికి అన్నమాట అర్థం. అమ్మవారికి జై, గురుగారికి జై.